నా యెహోవా నాకు ఆధారము, ఆయనే నాకు ఆధారం, ఆయన తప్ప నాకెవరు లేరు. అందువలన 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోకరించును, నేను భయపడను. నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. ఎందుకు అని అంటే ఆయన నాకు ఆధారమై ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. నాకు ఆయనకు ఎంతో లంకె. నా ప్రాణం ఆయనతో, ఆయన ప్రాణం నాతో ముడిపడి ఉంది. అందువలన నాకు కలిగిన బాధలన్నీ కూడా ఆయనకు తెలియజెప్పుకుంటున్నాడు. అది ఎలా తెలియజెప్పుకుంటున్నాడంటే జవాబు వచ్చేంత వరకు తెలియపరుచుకుంటున్నాడండి. దేవుని బిడ్డలారా, మరి మనలో ఎంతమంది అలాంటి ప్రార్థన చేస్తున్నాము? అన్న దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి జవాబు పొందేంత వరకు లెగలేదండి. ప్రార్థన అయిపోయి అందరూ వెళ్ళిపోయినా సరే ఆమె లెగలేదు. కారణం ఏమంటే ఆమె దేవుని సన్నిధిలో పోరాడుతుంది, పెరుగులాడుతుంది. అనేక పర్యాలు వచ్చి వెళ్ళిపోతుంది. అసలు దేవుని మీద విసుక్కుంటుంది, సనుక్కుంటుంది, బాధపడిపోతుంది. ఏం దేవుడు, ఎందుకు వచ్చిన దేవుడు? అందరిని ఒకలాగా చూడాలి కానీ నా వేరే పెళ్లి నాకు సంతానం ఇచ్చాను, నాకు సంతానం లేదు అని దేవుని మీద బాధపడటం, కోపపడటం కూడా ఆమె చేసింది. అయితే ఇలా ఎంతకాలం చేసినా ఉపయోగం లేదని ప్రభు సన్నిధిలో ఇలాగే దేవుని బిడ్డారా, నేను ఎలుగెత్తి యెహోవాను మొరపెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకో